శాంతి. ఈరోజు మురళీ డేటు 25 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, పావనముగా అయ్యేందుకు ఒకే ఒక్క ఉపాయము తండ్రి స్మృతి. స్మృతి చేసే శ్రమయే చివరి సమయంలో చాలా చాలా ఉపయోగపడుతుంది అని బాబా అంటున్నారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, సంగమయుగంలో ఏ తిలకాన్ని దిద్దుకుంటే స్వరాజ్య తిలకం లభిస్తుంది? సమాధానము, సంగమయుగంలో ఈ తిలకం దిద్దుకోండి. మేము ఆత్మలము, బిందువులము, శరీరము కాదు. మేము ఆత్మలము, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని లోపల బాగా నూరుతూ ఉండండి. బాబా కూడా బిందువే, మేము కూడా బిందువులమే. ఈ తిలకము ద్వారానే స్వర్గ రాజ్య తిలకం ప్రాప్తిస్తుంది. బాబా చెప్తున్నారు, మీరు నన్ను స్మృతి చేస్తే అర్ధకల్పం వరకు ఏడవడం నుండి ముక్తులైపోతారు అని నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఓం శాంతి. ఆత్మనైన నేను తప్పనిసరిగా తండ్రిని స్మృతి చేసే తీరాలి అనే తపన ఉన్నప్పుడే పావనముగా అవ్వగలుగుతారు. శ్రమంతా ఇందులోనే ఉంది, కానీ పిల్లలు అంతగా శ్రమించడం లేదు అని బాబా అంటున్నారు. మాయ చాలా సతాయిస్తుంది, తండ్రి స్మృతిని మరచిపోయేలాగా చేస్తుంది. ఇతరుల స్మృతి వచ్చేస్తూ ఉంటుంది. తండ్రిని లేక ప్రియుణ్ణి స్మృతి చెయ్యరు. ఎంత గొప్ప ప్రియుణ్ణి కనీసం 8 గంటలు స్మృతి చేసే సేవ చెయ్యాలి. అంటే ప్రియునికి స్మృతి చేసే సహయోగమును ఇవ్వాలి, లేక పిల్లలు తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇదే చాలా గొప్ప శ్రమ. గీతలో కూడా మన్మనాభవాని ఉంది. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉండాలి. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. అంతిమంలో ఈ స్మృతియే పనికొస్తుంది. స్వయాన్ని ఆత్మగా, అశరీరిగా భావించాలి. ఇప్పుడు మనం వాపస్ వెళ్ళాలి. ఈ శ్రమ చాలా చెయ్యాలి. ఉదయాన్నే కాలకృత్యాలు ముగించుకుని ఏకాంతంలో, ఇంటి డాబా పైన కానీ లేదంటే హాలులో కానీ వచ్చి కూర్చోండి. ఎంత ఏకాంతంగా ఉంటే అంత మంచిది. సదా ఇదే ఆలోచన ఉండాలి. మేము తండ్రిని స్మృతి చెయ్యాలి, తండ్రి నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి అని. ప్రతి 5000 సంవత్సరాల తరువాత ఈ శ్రమ మీరు చేయాల్సి వస్తుంది. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలలో ఎక్కడా కూడా ఈ శ్రమ చేయవలసిన అవసరం లేదు. కేవలం ఈ సంగమ యుగంలో నన్ను స్మృతి చేస్తే చాలు అని తండ్రి చెప్తున్నారు. నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్పే సమయం కూడా ఇదే. తండ్రి సంగమ యుగంలో తప్ప ఇంకెప్పుడూ రారు. మీరు కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా తెలుసుకున్నారు. చాలామంది పిల్లలు తండ్రిని మర్చిపోతారు, అందువల్లనే మోసపోతారు. ఈ రావణుడు చాలా మోసకారి. ఇతనే అర్ధకల్పానికి శత్రువు. అందువల్ల తండ్రి చెప్తున్నారు, రోజు ఉదయాన్నే లేచి ఈ విధంగా విచార సాగర మదనం చేయండి. అంతేకాదు, చార్టు కూడా ఉంచండి. మేము ఎంత సమయం తండ్రిని స్మృతి చేశాము, ఎంత తుప్పు తొలగిపోయి ఉంటుంది అని. ఆధారమంతా స్మృతి చేయడంపైనే ఉంది. తమ పూర్తి వారసత్వాన్ని పొందేందుకు పిల్లలైతే పూర్తిగా ప్రయత్నం చేయాలి కదా. నరుడి నుండి నారాయణుడుగా అవ్వాలి. ఇదే సత్యమైన సత్యనారాయణ కథ. భక్తులు పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేస్తారు. ఇప్పుడు 16 కళ సంపూర్ణులుగా అవ్వాలి అని మీరు తెలుసుకున్నారు. సత్యమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారానే అలా అవుతారు. తండ్రి శ్రీమతమును ఇచ్చేవారు. తండ్రి చెప్తున్నారు, గృహస్థంలో ఉండండి, వ్యాపార వ్యవహారాలు మొదలైనవి ఏవైనా చెయ్యండి, కానీ తండ్రిని తప్పకుండా స్మృతి చేసి పావనముగా అయితే చాలు. స్మృతి చెయ్యకపోతే ఎక్కడో ఒక చోట రావణుని ద్వారా మోసపోతారు. అందుకే స్మృతి చేయడం ముఖ్యమైన విషయము అని తెలియజేస్తున్నారు. శివబాబాను స్మృతి చెయ్యాలి,
దేహ సహితంగా దేహ సంబంధీకులందరినీ మరచి స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. తండ్రి చాలాసార్లు స్వయాన్ని ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి అని అర్థం చేయిస్తున్నారు. అలా చేయకపోతే అంతిమంలో చాలా పశ్చాత్తాపడతారు, చాలా మోసపోతూ ఉంటారు. ఎలాంటి ఘాటైన చెంపదెబ్బ తగులుతుంది అంటే మాయ ముఖాన్ని పూర్తిగా నల్లగా చేసేస్తుంది. ముఖాన్ని తెల్లగా చేసేందుకు తండ్రి వచ్చారు. ఈ సమయంలో అందరూ ఒకరినొకరు నల్ల ముఖం చేసుకుంటూ ఉంటారు. తెల్లగా అంటే పవిత్రముగా చేయవారు తండ్రి ఒక్కరు మాత్రమే. వారిని స్మృతి చేయడం ద్వారా మీరు పవిత్రమైన స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇది పతిత ప్రపంచము. తండ్రి పతితులను పావనముగా చేసేందుకే వస్తారు. అంతేకాని వ్యాపార వ్యవహారాలతో తండ్రికి ఎలాంటి సంబంధము లేదు. శరీర నిర్వహణ కొరకు మీరు ఏది చెయ్యాలో అది చెయ్యండి. తండ్రి కేవలం మన్మనాభవ అని చెప్తారు. ప్రపంచానికి మేము యజమానులుగా ఎలా అవ్వాలి అని మీరు అడుగుతారు. కేవలం నన్ను స్మృతి చేస్తే చాలు అని తండ్రి అంటారు. పావనముగా అయ్యేందుకు ఇంకెలాంటి ఉపాయమూ లేదు. దాన పుణ్యాదులు ఎన్ని చేసినా, ఎంత శ్రమ చేసినా, నిప్పులపై అటు ఇటు నడిచినా ఇవేమీ ఉపయోగపడవు. ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇంకేమీ ఉపయోగపడవు. ఇది చాలా సింపుల్ విషయము. దీనిని సహజ యోగము అని అంటారు. మేము మా మధురాతి మధురమైన తండ్రిని పూర్తి రోజంతటిలో ఎంతసేపు స్మృతి చేస్తున్నామని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిద్రపోవునప్పుడైతే ఎలాంటి పాపము జరగదు, అశరీరిగా అయిపోతారు. ఇక పగలులో చాలా పాపాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా పురాతనమైన పాపాలు కూడా చాలా ఉన్నాయి. స్మృతి చేసే శ్రమ చెయ్యాలి. ఇక్కడకు వచ్చినప్పుడు ఈ శ్రమ చెయ్యాలి. బాహ్యములోనే వ్యర్థ సంకల్పాలను తొలగించుకోండి. అలా చేయలేదు అంటే వాయుమండలాన్ని చాలా పాడు చేస్తారు. ఇంటిని గురించి, పొలము గురించి మొదలైన ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి పిల్లలు గుర్తొస్తారు, ఒక్కొక్కసారి గురువులు గుర్తొస్తారు. ఇలా సంకల్పాలు నడుస్తూ ఉంటే వాయుమండలాన్ని పాడు చేస్తారు. శ్రమ చేయని వారు విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. మీకు కూడా ఇప్పుడు మాత్రమే తెలుసు, ఇంకెప్పుడు మీరు తెలుసుకోలేరు. తండ్రి ఈ సమయంలో మాత్రమే వారసత్వాన్ని ఇస్తారు. తర్వాత అర్ధకల్పం నిశ్చింతులుగా అయిపోతారు. లౌకిక తండ్రి ఆలోచనలకు, బేహద్దు తండ్రి ఆలోచనలకు చాలా తేడా ఉంది. భక్తి మార్గంలో నాకు ఎంతో చింత ఉండేది అని బ్రహ్మబాబా అంటారు. భక్తులు గడియ గడియ ఎంతగానో స్మృతి చేస్తూ ఉంటారు. సత్యయుగంలో ఎవ్వరూ స్మృతి చెయ్యరు. తండ్రి అంటారు, మీరు అక్కడ నన్ను స్మృతి చేయవలసిన అవసరం లేనంత సుఖాన్ని నేను మీకు ఇస్తాను. నా పిల్లలు సుఖధామము, శాంతిధామంలో కూర్చుని ఉన్నారు అని అప్పుడు నాకు తెలుసు. ఇతర మనుషులెవ్వరూ ఈ విషయాలు అర్థం చేసుకోలేరు. ఈ విధంగా తండ్రి పట్ల నిశ్చయ బుద్ధి కలిగి ఉండడంలో మాయ విఘ్నాలు కలిగిస్తుంది. తండ్రి చెప్తున్నారు, కేవలం మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీలో ఉన్న మలినాలు, వెండి, రాగి, ఇనుము మొదలైనవన్నీ తొలగిపోతాయి. బంగారు యుగము నుండి వెండి యుగములోకి రావడంలో కూడా 2 కళలు తగ్గిపోతాయి. ఈ విషయాలు మీరు వింటారు, అలాగే అర్థం చేసుకుంటారు. ఎవరైతే సత్యమైన బ్రాహ్మణులుగా ఉంటారో వారి బుద్ధిలో బాగా కూర్చుంటాయి, లేకుంటే కూర్చోవు. స్మృతి నిలవదు. మొత్తం ఆధారమంతా తండ్రిని స్మృతి చేయడం పైనే ఉంది. పిల్లలు తండ్రిని స్మృతి చెయ్యండి అని పలుమార్లు చెప్తూనే ఉంటారు. శివబాబాను స్మృతి చెయ్యమని ఈ బాబా కూడా చెప్తారు, అంటే బ్రహ్మబాబా కూడా చెప్తారు. తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని స్వయం శివబాబా కూడా అంటారు. ఓ పిల్లల్లారా అని ఆత్మలను పిలుస్తారు.
ఆ నిరాకార పరమాత్మ కూడా ఆత్మలకే కదా చెప్తారు. ముఖ్యమైన విషయం కూడా ఇదే. ఎవరు వచ్చినా వారికి మొట్టమొదట తండ్రిని స్మృతి చేయమని చెప్పాలే కానీ ఇంతకంటే ఎక్కువగా విసిగించకూడదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి అని మాత్రమే చెప్పండి. దీనినే వారి లోపల బాగా కోరాలి. మేము ఆత్మలము, తులసీదాసు చందనము నూరి రఘువీరునికి తిలకం దిద్దాడు అనే పాట కూడా పాడతారు. అక్కడ స్థూలమైన తిలకం గురించి చెప్పబడింది. కానీ అది స్థూలమైన తిలకము కాదు. వాస్తవానికి తిలకము అంటే ఈ సమయానికి చెందిన స్మృతి చిహ్నము అని మీరు అర్థం చేసుకున్నారు. మీరు స్మృతి చేస్తూ ఉంటారు, అనగా రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు. మీకు రాజ్య తిలకం లభిస్తుంది. డబల్ కిరీటదారులుగా అవుతారు. రాజ్య తిలకం లభించడము అనగా స్వర్గానికి మహారాజా మహారాణులుగా అవుతారు. తండ్రి ఎంతో సహజంగా తెలియచేస్తారు. కేవలం దీనిని స్మృతి చెయ్యండి చాలు. నేను ఆత్మను, శరీరాన్ని కాదు. నేను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. మేము ఆత్మలము బిందువుల వలె ఉన్నాము. బాబా కూడా బిందువే అని మీకు తెలుసు. బాబా జ్ఞానసాగరులు, సుఖసాగరులు. వారు మనకి వరదానాలు ఇస్తారు. వీరి ప్రక్కనే బ్రుకుటి మధ్యలో వచ్చి కూర్చుంటారు. గురువు తన శిష్యుణ్ణి ప్రక్కనే కూర్చోపెట్టుకుని నేర్పిస్తారు కదా. అలాగే వీరు కూడా ప్రక్కనే కూర్చున్నారు. పిల్లలకు కేవలం ఇలా చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరినే స్మృతి చేయండి. సత్యయుగంలో కూడా మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు, కానీ అక్కడ తండ్రి గురించి మాత్రం తెలియదు. ఆత్మలమైన మేము ఈ శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకోవాలి అనుకుంటారు. డ్రామానుసారంగా మీ పాత్ర ఇలా ఉంది. అందుకే అక్కడ మీ ఆయువు ఎక్కువగా ఉంటుంది. మీరు పవిత్రముగా ఉంటారు. సత్యయుగంలో ఆయువు ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉండేది యోగులు, ఇక్కడ ఉండేది భోగులు. యోగులైన వారు పవిత్రంగా ఉంటారు. అక్కడ రావణ రాజ్యమే లేదు. ఆయువు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆయువు చాలా తక్కువైపోతుంది. దీనినే కర్మభోగము అని అంటారు. అక్కడ ఎప్పుడూ కూడా అకాల మృత్యువు సంభవించదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, తండ్రిని గుర్తించారు కనుక శ్రీమతమును అనుసరించండి. ఒక్క తండ్రినే స్మృతి చెయ్యండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. మనం ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళాలి. మిగిలి ఉన్న సమయాన్ని సర్వీసు కొరకు వినియోగించాలి. పిల్లలైన మీరు చాలా పేదవారిగా ఉన్నారు. అందువలనే తండ్రికి చాలా జాలి కలుగుతుంది. వృద్ధ మాతలు, కుబ్జలు అంటే నడుము వంగిపోయిన వారు మొదలైన వారికి తండ్రి ఏమాత్రం కష్టాన్ని ఇవ్వరు. వృద్ధ స్త్రీలను కుబ్జలు అని అంటారు. ముసలి స్త్రీలకు తండ్రిని స్మృతి చేయమని అర్థం చేయించడం జరుగుతుంది. మీరెక్కడికి వెళ్తున్నారు అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే గీతా పాఠశాలకు వెళ్తున్నాము అని చెప్పండి. ఇక్కడ ఆ కృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుని వచ్చి ఇప్పుడు తండ్రి ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంది అని చెప్పండి. పిల్లలు ప్రదర్శని మొదలైన వాటికి ఎంతో ఖర్చు చేస్తారు. పలానా వారు బాగా ప్రభావితులయ్యారు అని వ్రాస్తారు కూడా. కానీ వారిలో ఒక్కరు కూడా ఈ సమయంలో అనంతమైన తండ్రి ఈ బ్రహ్మ తనువులో వచ్చారు, వారి ద్వారానే స్వర్గ వారసత్వం లభిస్తుంది అని వ్రాయరు అని బాబా అంటున్నారు. అందువలన ఒక్కరికి కూడా నిశ్చయం ఏర్పడలేదు అని, కేవలం జ్ఞానం బాగుంది అని మాత్రమే ప్రభావితమయ్యారని బాబా అర్థం చేసుకుంటారు. మెట్ల చిత్రంలో అయితే చాలా మంచి రీతిగా చూపించారు. కానీ స్వయం యోగంలో ఉండి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి అని భావించరు. ఎందుకంటే యోగం చెయ్యరు. పరమాత్మ ద్వారా వారసత్వాన్ని పొందే విధానాన్ని బాగా అర్థం చేయించారని మాత్రమే అంటారు. స్వయం ఆ వారసత్వం పొందాలి అనే భావన మాత్రం కలగడం లేదు. కొంచెం కూడా పురుషార్థం చెయ్యరు.
లెక్కలేనంతమంది ప్రజలు తయారవుతారు. కానీ రాజులుగా అవ్వడంలోనే శ్రమ ఉంటుంది. నేను తండ్రి స్మృతిలో ఎంతవరకు హర్షితముగా ఉంటున్నాను అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. మేము మళ్ళీ దేవతలుగా అవుతాము. ఇలా మీతో మీరు ఏకాంతంలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండండి. ప్రయత్నించి చూడండి. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీరు అర్ధకల్పం వరకు ఏడ్చేది ఉండదు అని తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. బాబా మీరు వచ్చి రావణుడు లేదా మాయపైన విజయాన్ని కలుగు చేస్తున్నారు అని ఇప్పుడు మీరు అంటారు. ఎవరు ఎంత శ్రమ చేసినా అది వారి కొరకే కదా చేస్తారు. తర్వాత మళ్ళీ మీరు కొత్త ప్రపంచంలోకి వస్తారు. మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి అన్నప్పుడు పాత ప్రపంచ లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవాలి. పావనముగా అయ్యేందుకు యుక్తులు కూడా తెలుపుతారు. ఇది వినాశన సమయము. అందరి వినాశనం జరుగుతుంది. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. మనము ఈ మృత్యులోకంలో ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ నూతన అమరలోకంలో వస్తాము అని తెలుసుకున్నారు. మనం చదివే చదువు కూడా కొత్త ప్రపంచం కొరకే. భవిష్యత్తు కొరకు చదివించే ఇటువంటి పాఠశాల ఇంకేదీ లేదు. ఎవరైతే ఎక్కువ దాన పుణ్యాలు చేస్తారో వారు రాజుల వద్ద జన్మ తీసుకుంటారు. గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్, జన్మతః అదృష్టం మూట కట్టుకుని వచ్చారు అని, నోటిలో బంగారపు స్పూన్తో పుట్టాడు అని అంటారు. మీకు సత్యయుగంలో లభిస్తుంది. కలియుగంలో రాజుల వద్ద జన్మ తీసుకునే వారికి కూడా ఈ ప్రాప్తి లభిస్తుంది. కానీ ఇక్కడ అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి. మీకు మాత్రమే భవిష్య 21 జన్మల వరకు ఎలాంటి దుఃఖము ఉండదు. ఎప్పుడూ కూడా అక్కడ రోగగ్రస్తులుగా అవ్వరు. స్వర్గంలో అందరి నోటిలో బంగారపు స్పూను అనే విధంగా ఉంటుంది. ఈ రాజ్యం అయితే అల్పకాలికమైనది. కానీ మీది 21 జన్మల కొరకు. కావున బుద్ధిని బాగా ఉపయోగించాలి. తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. భక్తి మార్గంలో రాజులుగా అవ్వలేరు అని కాదు. ఎవరైనా కళాశాల లేదా హాస్పిటల్ కట్టించినట్లయితే వారికి కూడా ప్రతిఫలం లభిస్తుంది. హాస్పిటల్ కట్టించిన వారికి మరొక జన్మలో మంచి ఆరోగ్యం ఉంటుంది. వీరికి పూర్తి ఆయుష్లో ఏ రోగము రాలేదు అని అంటూ ఉండడం విని ఉంటారు. దీర్ఘాయువు ఉంటుంది. దానాలు మొదలైనవి ఎక్కువ చేసి ఉంటే, హాస్పిటల్ వంటివి కట్టించి ఉంటే అటువంటి వారికి దీర్ఘాయుష్యు ఉంటుంది. ఇక్కడ యోగము ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అవుతారు. యోగము ద్వారా మీరు 21 జన్మలకు సుఖాన్ని పొందుతారు. ఇది అతిపెద్ద హాస్పిటల్ మరియు అతిపెద్ద కాలేజ్. తండ్రి ప్రతి విషయాన్ని మంచి రీతిగా అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు, ఎవరికి ఎక్కడ ఆనందం కలిగితే, మనసు కుదిరితే అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. మా సేవా కేంద్రానికి వచ్చారు, మళ్ళీ వీరి వద్దకు ఎందుకు వెళ్తున్నారు ఇలా అనకూడదు. ఎవరికి ఎక్కడ ఇష్టమవుతుందో అక్కడికి వెళ్ళవచ్చు. విషయం ఒక్కటే, మురళి చదివి వినిపిస్తారు. ఆ మురళి ఇక్కడ నుండి వెళ్తుంది. తర్వాత కొంతమంది విస్తారంగా వివరిస్తారు. కొంతమంది అయితే కేవలం చదివి వినిపిస్తారు. ఉపన్యసించేవారు బాగా అర్థం చేయించవచ్చు. ఎక్కడ ఉపన్యసించినా స్వయాన్ని మీరు ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని, అంతేకాకుండా పావనముగా ఈ పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు అని ఇలా శివబాబా చెప్తున్నారు అని మొదట అందరికీ అర్థం చేయించండి. బాబా చాలా సహజముగా అర్థం చేయిస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్,
బాహ్యములోని వ్యర్థ ఆలోచనలు వదిలి ఏకాంతంలో కూర్చుని స్మృతి చేసే శ్రమను చెయ్యాలి. అమృత వేళ లేచి విచార సాగర మదనం చెయ్యాలి. తమ చార్టును చూసుకోవాలి. సెకండ్ పాయింట్, భక్తి మార్గంలో దాన పుణ్యాలకు ఎలా మహత్వం ఉందో అలాగే జ్ఞాన మార్గంలో స్మృతి చేయడానికి కూడా మహత్వం ఉంది. స్మృతి ద్వారా ఆత్మను సదా ఆరోగ్యవంతంగా ధనవంతంగా తయారు చేసుకోవాలి. అశరీరిగా ఉండే అభ్యాసము చెయ్యాలి. ఈరోజు వరదానము, కంబైన్డ్ రూపము యొక్క సేవ ద్వారా ఆత్మలను సమీప సంబంధంలోకి తీసుకొని వచ్చే కంబైన్డ్ రూపధారి భవ. కేవలం శబ్దము ద్వారా సేవ చేయడం వలన ప్రజలు తయారవుతూ పోతున్నారు. కానీ ధ్వనికి అతీతమైన స్థితిలో స్థితమయ్యి తరువాత శబ్దంలోకి రండి. అవ్యక్త స్థితి తరువాత శబ్దము. ఇలాంటి కంబైన్డ్ రూపము యొక్క సేవ వారసులను తయారు చేస్తుంది. శబ్దము ద్వారా ప్రభావితమయ్యే ఆత్మలు అనేక శబ్దాలను వినడం ద్వారా ఆవాగమనంలోకి వచ్చేస్తాయి. కానీ కంబైన్డ్ రూపధారులుగా అయి కంబైన్డ్ రూపం యొక్క సేవ చేసినట్లయితే వారిపైన ఏ రూపం యొక్క ప్రభావము కూడా పడదు. స్లోగన్, సాధనాలలో బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క సాధనను మర్జ్ కానివ్వకండి. ఈరోజు అవ్యక్త ప్రేరణ, సదా హర్షితముగా ఉండాలి అంటే మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలురుగా అవ్వండి. ఏ పిల్లలైతే సహనశీలురుగా ఉంటారో వారు తమ సహనశీలత యొక్క శక్తి ద్వారా ఎటువంటి కఠోర సంస్కారం కలవారినైనా శీతలముగా చేసేస్తారు. ఎటువంటి కఠిన కార్యమునైనా సహజంగా చేసేస్తారు. సహనశీలత గుణం కలవారు గంభీరంగా ఉంటారు మరియు లోతుల్లోనికి వెళ్తారు. వారు ఎప్పుడు కూడా భయపడరు. లోతుగా వెళ్ళి సఫలతను ప్రాప్తి చేసుకుంటారు. అచ్చా, ఓం శాంతి.